అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అదే 2 నెలలు 3 నెలలు ఆగండి, చంద్రబాబు ప్రభుత్వం వస్తుంది, టీడీపీ ప్రభుత్వం అధికారంలో రాబోతుందంటూ ఈ ప్రచారానికి సంబంధించి మనతో మాట్లాడటానికి రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీకి సంబంధించి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని మాట్లాడదాం. నమస్కారం అండి వెంకటరెడ్డి గారు. నమస్తే అన్న. మనం చూస్తున్నాం గత కొద్ది కాలంగా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రాబోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఏంటి రాష్ట్రంలో చంద్రబాబు అబద్ధాల ప్రచారంతో అధికారంలో రాబోతున్నారంటే మీరు ఏం చెప్తారు? అంటే 5 సంవత్సరాలు మాకు ఇచ్చినటువంటి పరిపాలన మేము సమర్థవంతంగా ఏదైతే పరిపాలించగలిగాం. ఇప్పుడు ఒక మైండ్ గేమ్, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఒక డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు కొంతమందిని వాళ్ళు రిక్రూట్ చేశారంటే ఒక 3500 మంది దాకా ఒక ఎంప్లాయీస్ రిక్రూట్ చేసి వెళ్ళేటటువంటి బస్సుల్లోనో లేదంటే ట్రైన్స్ లోనో లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదన్నా షాపుల దగ్గర లేదంటే టీ స్టాల్ దగ్గర నిలబెట్టి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తున్నాడు, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓటేరని ఒక ప్రచారం చేసేసి ఆ విధంగా రావాలనేది వాళ్ళ ప్రయత్నం. ఎప్పుడో వైస్రాయ్ హోటల్ కానీ ఎప్పుడో జరిగిన సంఘటన మీరు చెప్పారు. కానీ అప్పుడంటే ఇంత సోషల్ మీడియా లేదు, లేకపోతే ఇంత అవేర్నెస్ లేదు ప్రజల్లో. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, ప్రతి విషయం కూడా ప్రజలకు తెలుస్తున్న నేపథ్యంలో ఇటువంటి ప్రచారాలని ప్రజలు నమ్మే అవకాశం ఉందా? 100% నమ్మరంటున్నా. ఎందుకంటే ప్రజలకి ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రజలకు ఎంతవరకు నెరవేర్చగలిగారు, నా ప్రభుత్వ పరిపాలన బాగుంటేనే ఓటు వేయమని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి వాళ్ళు 10 రాజకీయ పార్టీలు కలిసి వస్తామని చెప్తున్నారు. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు ఆయన పరిపాలన చూసి ఓటు వేయమని నన్ను అడగట్లా. నేను మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళకి ఫ్రీగా అది ఇస్తా, వీళ్ళకి ఫ్రీగా ఇది ఇస్తా, సో నేను పవన్ కళ్యాణ్ మేము అందరం కలిసి ఇన్ని రకాల హామీలు ఇస్తాం, సో ఒక్కొక్క ఊరిని సింగపూర్ చేస్తాం, మలేషియా చేస్తాం, ఇట్లాంటి వాగ్దానాలు వాళ్ళు ఇస్తున్నారు. ఇదే వాగ్దానాలు 2014లో కూడా ఇచ్చారు. కానీ 2014 ఇచ్చినప్పుడు ఈ వాగ్దానాలు వాళ్ళు నెరవేర్చారు? నెరవేర్చలేదు కదా. నెరవేర్చకుండా మళ్ళీ అదే ఇస్తానంటే ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఉంది, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇలా చివరి 2 నెలల్లో ఏదో తూతూ మందనకి ఇచ్చే కార్యక్రమం చేశారు. అదేవిధంగా మీరు చూస్తే వాళ్ళు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు, ఎక్కడ ఇచ్చారు? రైతు రుణమాఫీ చేస్తున్నారు, చేశారా? డ్వాక్రా రుణమాఫీ చేస్తున్నారు, చేశారా? మళ్ళీ సేమ్ హామీలు ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే చేస్తామంటే ఎందుకు నమ్ముతారు ప్రజలు? కానీ మీరు అంటున్నారు వాళ్ళు చేయలేదు, మీరు 99% చేశారంటున్నారు. కానీ ఈ నేపథ్యంలో మీరు ఎంత చేసినా కానీ ప్రజల్లోకి ఇవి వెళ్ళలేదు, లేదా ప్రజల్లో ఒక ప్రచారం అయితే జరుగుతుంది, మళ్ళీ అధికారంలోకి చంద్రబాబు రాబోతున్నారని కూడా. ఏంటి మీరు దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు డిబిటీ ద్వారా వేశారు, అయినా కానీ మీకు ఎందుకు డౌట్ వస్తుంది? ప్రజల్లో ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది? మాకేం డౌట్ లేదు సార్. మేము క్లియర్ గా ఉన్నాం. 175 సీట్లు గెలవాలనేటువంటి లక్ష్యంతో మేము వెళ్తా ఉన్నాం. యువతకు అవకాశం ఇవ్వాలి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి గడిచిన దానికంటే ఎక్కువ సీట్లు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మేము ఏదైతే ఒక మీడియా అంటే మాకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పదే ఈ ప్రభుత్వం ఏదో అధికారంలోకి దిగిపోబోతుంది అనేటటువంటి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారికి మేలు చేకూర్చాలనేది వాళ్ళ ప్రయత్నం. ఇదే నేను ఒకటి ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. ఎందుకంటే 2004 నుంచి 2009 దాకా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఇచ్చినటువంటి హామీలను ఆయన నెరవేర్చి 2009 ఎన్నికలకు వెళ్ళినటువంటి సందర్భంలో అవతల చంద్రబాబు నాయుడు మహాకూటమి అని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని వచ్చాడు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం, కమ్యూనిస్టులు అందరూ కలిసి ఒక కూటమిగా వచ్చారు. ఆ కూటమిగా వచ్చినటువంటి దానిలో మీలాంటి మీడియా మిత్రులు అడిగారు రాజశేఖర రెడ్డి గారిని, ఏం సార్ చంద్రబాబు నాయుడు గారు నగదు బదిలీ చేస్తానంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల హామీలు ఇస్తానంటున్నాడు, సో ఇంటింటికి డబ్బులను బదిలీ చేస్తానంటున్నాడు, మరి మీకు ఇది నష్టం కదా, మరి మీరు కూడా ఇలాంటి హామీలు ఏమైనా ఇస్తారని అడిగారు మీడియా వాళ్ళు. లేదు, నేను ఇప్పుడున్న 7 గంటల ఉచిత విద్యుత్ ఇంకో 2 గంటలు పెంచి 9 గంటలకు చేస్తా, నేను ఉన్న ఏదైతే ఇప్పుడు నడుస్తున్న సంక్షేమ పథకాలు దాన్నే కొనసాగిస్తా వెళ్తా, నేను ఇట్లాంటి మోసపూరిత హామీలు ఇవ్వను, ఆల్ ఫ్రీ బాబు, ఇలాంటి మోసగాడితో జాగ్రత్తగా ఉండని చెప్పి రాజశేఖర రెడ్డి గారు క్లియర్ గా ఆయన చేసిన మంచిని చెప్పుకుంటా వెళ్ళారు. సేమ్ కాన్సెప్ట్ లో మేము కూడా ఈరోజు అలానే వెళ్తున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మల. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం చేశారు 2004 నుంచి 2009 దాకా. సేమ్ ఇప్పుడు మేము కూడా అంతే. 14 to 19 చంద్రబాబు నాయుడు గారు చేయలే ఇచ్చిన మేనిఫెస్టో, మేము 19 to 24 చేసి మేము ఎన్నికలకు వెళ్తాం. రాష్ట్రంలో ఎన్ని రకాల హామీలు ఆయన ఇచ్చిన ప్రజలు ఎందుకు నమ్ముతారు? ఓకే, రాష్ట్రంలో 2009కి సంబంధించి అదే సిచ్యువేషన్ మళ్ళీ 2024లో రాబోతుంది. దీన్ని ధీటుగా ఎదుర్కోవడం ఆ రోజున రాజశేఖర రెడ్డికి సాధ్యమైంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సాధ్యం అవుతుందా? 100% సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఒకటే మాట అంటున్నాడు, నేను ఇచ్చిన మేనిఫెస్టో మీకు అమలైతే నాకు ఓటేయండి, మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగితేనే ఓటేయమన్నాడు. అంటే ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాం అంటే మేము చేశాం కాబట్టి. సో మంచి జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రజలు మంచిని ఆశీర్వదిస్తారు, ఎవరో మోసగాలు చెప్పేటటువంటి నమ్మరు. మాకు వ్యతిరేకంగా ఉండే మీడియా రోజు ప్రచారం చేసింది. 2019 ఎన్నికలప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాబోతున్నాడని ప్రచారం చేశారు. ఏమైంది? పసుపు కుంకుమ తీసుకున్నారు, మహిళలంతా క్యూలో నిలబడి సాయంత్రం దాకా ఓట్లు వేశారు అన్నాడు చంద్రబాబు నాయుడు.
ఏమైంది? ఓట్లేసారా? సో ఇప్పుడు ఎన్ని రకాల వాళ్ళు హామీలు ఇచ్చినా, లేదంటే ఎన్ని రాజకీయ పార్టీలతో కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో కూడా వాళ్ళు రాలేరు. ఈ రకాలు ఏదైతే ఈ మైండ్ గేమ్ ఆడుతూ ప్రజల్లో వాళ్ళు కొంతమంది ఏదైతే ఎంప్లాయీస్ రిక్రూట్ చేసి ప్రజల మూడ్ని డైవర్ట్ చేయాలనేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ప్రజలు కూడా గమనించమని చెప్తా ఉన్నా. వాళ్ళు ఏదో హామీలు ఇస్తారు, లేదంటే ఎవడో ఏదో అనుకుంటున్నాడు, లేదంటే ఏదో రకాల ప్రచారాలు జరుగుతుంది. దయచేసి ఈ ప్రచారాలు నమ్మకండి. మీ మనస్సాక్షిని నమ్మి మీకు ఈ ప్రభుత్వం ద్వారా మంచి జరిగిందా, గడిచిన ప్రభుత్వం ద్వారా మంచి జరిగిందా, ఈ రెండో మీరు వేరు చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి ద్వారా మీకు మంచి జరిగితే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మీకు మంచి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. మేము ఇలా చెప్తున్నాం. అంటే ఆయన కంటే మేము మంచి చేసామనేది బలంగా మేము చేయం కాబట్టి చెప్తున్నాం. వాళ్ళు అలా చెప్పగలుగుతారు. ఓకే వెంకటరెడ్డి గారు, అంటే అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని మీరు అంటారు, ఆరోపిస్తున్నారు. ఓకే, కానీ మీరు చేసిన ప్రచారాలు మీరు చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకు చెప్పుకోలేదు? మేము గడప గడపకి వెళ్ళాం. మా ప్రచారం ఈ రోజు 45 లక్షల తల్లులు, అమ్మఒడి తీసుకున్నటువంటి 45 లక్షల తల్లులు మా ప్రచార కార్యకర్తలు. ఈ రోజు 66 లక్షల మందికి పెన్షన్ ఇచ్చినటువంటి, ఏదైతే ఈ ప్రభుత్వం ద్వారా పెన్షన్ అందుకున్నటువంటి అవ్వతాతలు, ఏదైతే వికలాంగులు, వృద్ధులు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా ప్రచార కార్యకర్తలు. మాకు ఆ TV5, మాకు ఆ ABN, ఆ ఈనాడు ప్రచారం చేసేటటువంటి సంస్థలు మాకు అలాంటివి లేవు. బట్ మా ప్రభుత్వం ద్వారా సంక్షేమం అందుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మా ప్రచార కార్యకర్తలే. మా ప్రభుత్వం ద్వారా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళందరూ మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రచార కార్యకర్తలు. కానీ అక్కడ క్షేత్రస్థాయిలో చూసుకుంటే మీరు మీ ప్రభుత్వం కానీ, మీ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కానీ ఈజీ ఆఫ్ డూయింగ్ లో చాలా ఫస్ట్ ఉంది. ఇటీవల రీసెంట్ గా కూడా విద్య అవసరం సంబంధించి కూడా ఫస్ట్, దేశంలోనే ఫస్ట్ వచ్చింది. ఇటువంటి కేరళ తర్వాత విద్యకు సంబంధించి కూడా మీరు ఫస్ట్ ఉన్నారు ప్రభుత్వంలో. కానీ ఇటువంటి విషయాలను కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎంతమందికి తెలుసు అంటారు? సార్, ఒక్కటి నేను ఇక్కడ స్పష్టంగా చెప్పేది అంటే, పబ్లిసిటీ పీక్ ఉన్న వాళ్ళకి విషయం ఎప్పుడు వీక్ గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది, విషయం ఏముండదు. విషయం బాగా ఉన్న వాళ్ళు పబ్లిసిటీ ఎక్కువ చేసుకోరు. ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదిగో మేము ఇచ్చిన మంచి మీకు అందితే మిమ్మల్ని అడుగుతున్నాం ఓటేయమని. అక్క మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగితే ఓటేయండి, అన్న మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగితే ఓటేయండి అంటున్నాం. అంతే తప్ప మేము అనుకునే ఆంధ్రప్రదేశ్ని ఏదైతే సింగపూర్ చేసాం, మలేషియా చేసాం, ఇది రేపొద్దున బాహుబలి 3, 4 ఈ రకంగా ఈ గ్రాఫిక్స్ చేసి చూపించి ఇలా కట్టబోతున్నాం, ఇడ్లీ పాత్ర వంగినట్టుగా, కుక్కర్ పాత్ర పడుకున్నట్టుగా ఇలా కడతాం, ఇలాంటివి మేము మోసపడితే చెప్పట్లేదు. ఇదిగో మేము చేసింది ఇది. ప్రతి గ్రామంలో 2000 జనాభాకి వచ్చి ఒక సచివాలయం కట్టాం, ఒక రైతు భరోసా కేంద్రం కట్టాం, ఓ హెల్త్ క్లినిక్ కట్టాం, ఓ డిజిటల్ లైబ్రరీ కట్టాం. ఇది మీ గ్రామంలో కనపడుతున్నటువంటి అభివృద్ధి. మీ గ్రామంలో స్కూళ్ళు బాగు చేసాం, కొత్త అంగన్వాడీ భవనాలు నిర్మిస్తా ఉన్నాం, మీ ప్రతి ఇంటికి సంక్షేమం అందించాం. క్లియర్ గా కనపడుతుంది, గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి కనపడుతుంది. సో ప్రతి ఇంటికి మా ప్రభుత్వం ద్వారా సంక్షేమం అందింది, ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగింది. అదే మాకు పబ్లిసిటీ. మీ పార్టీకి సంబంధించి కానీ, మీ ప్రభుత్వం సంబంధించి కానీ అవకాశాలు కల్పించింది చంద్రబాబుకి. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి రాబోతున్నారనే ప్రచారం కూడా వీళ్ళ వల్లే, మీ వల్లే బయటకు వచ్చిందని కూడా ఒక ఆరోపణ అయితే ఉంది, ఒక వార్త అయితే వినిపిస్తుంది. సార్, చంద్రబాబు నాయుడు అనే అతను ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చి, ఆ రిజల్ట్ లో మనకు పొద్దున్నే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉంటాయి కదా, అవి అయిపోయి ఫస్ట్ రౌండ్, రెండో రౌండ్ అయినా కూడా నేనే గెలుస్తున్నా అని చెప్తాడు. ఎగ్జాంపుల్ 2019 ఎన్నికలు ఏం చెప్పాడు? 2019 ఎన్నికల్లో పొద్దున్నే మీరు చూస్తే టీవీలో పోస్టల్ బ్యాలెట్ లో అతను వెనకబడ్డా కూడా, కుప్పంలో 1, 2, రెండో రౌండ్ వెనకబడ్డా, వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ తీసుకెళ్తున్నా కూడా నేనే గెలుస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు. సో రేపొద్దున కూడా ఇదేంటి ప్రచారం ఉంటుంది. కానీ పబ్లిక్ ఓటేయాలి కదా చంద్రబాబు నాయుడు గారికి. ఏ మొహం పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఓటు అడుగుతాడు చెప్పండి? నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, కుప్పాన్ని నేను రెవెన్యూ డివిజన్ చేసుకోలేకపోయి నాకు ఓటేయమని అడుగుతాడా? నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పాన్ని మున్సిపాలిటీ చేసుకోలేదు, ఓటేయమని అడుగుతాడా? కుప్పంలో నేను తాగునీరు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తాగునీరు ఇచ్చారు, ఓటేయమని అడుగుతాడా? ఒక ఎగ్జాంపుల్ కుప్పంలో తీసుకుందాం. కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారు 2000 జనాభాకి వచ్చి 4 బిల్డింగ్లు కట్టారు, నేను ఒక బిల్డింగ్ కూడా కట్టలేదు, ఓటేయమని అడుగుతాడా? లేదు నేను మళ్ళీ అధికారంలోకి వస్తే 100 కడతా. అరే అధికారంలో ఉన్నప్పుడు కట్టనాడు, మళ్ళీ వస్తే కడతా, మళ్ళీ ఇచ్చారనుకోండి మళ్ళీ వస్తే కడతా. ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు ప్రజలు ఓట్లేస్తారు? ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. ప్రజలకి మంచి జరిగితే ప్రజలు ఓటేస్తారు. మంచి మేము చేశాం కాబట్టి మంచి జరిగితే ఓటేయమంటున్నాం. సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుంది. ఇటువంటి ప్రచారాలు కానీ, ఇటువంటి ఏదైతే మీరు అనుకుంటున్నారు అబద్ధ ప్రచారాలు కానీ, ఇవి 2024 ఎంతవరకు ప్రచారం సాధ్యపడుతుంది అనుకుంటున్నారు? మీ పార్టీ తరఫున మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. సార్ 2009 నేను ఎగ్జాంపుల్ అని చెప్తా. 2009లో ఇంతకంటే ఎక్కువ ప్రచారం చేశారు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాదు, చంద్రబాబు నాయుడు మహాకూటమని వెళ్తున్నాడు, సో ఇంటింటికి నగదు బదిలీ చేస్తానంటున్నాడు, సో చంద్రబాబు నాయుడు మళ్ళీ రాబోతున్నాడు అని 2009లో కూడా ఇదే విధంగా 2 పత్రికలు ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్లో ప్రచారం చేసినాయి. ప్రజలు ఓట్లేశారా? 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు అసలు ఇంద్రుడు, వీరుడు, సూర్యుడు, అసలు అద్భుతమైన పరిపాలన, అమరావతి కట్టాడు, పోలవరం మొత్తం కట్టేశాడు, నీళ్లు కూడా వదిలాడని ప్రచారం చేశారు. ఏం ప్రజలు ఓట్లేశారా? సో మీడియా చేసేటటువంటి ప్రచారాల, ఎల్లో మీడియా చేసేటటువంటి
ప్రచారాలు చూసి ప్రజలు ఓట్లేస్తారనుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకోటి ఉండదు. ఆయన ఎల్లో మీడియాను నమ్ముకొని లేదంటే వాళ్ళ దత్తపుత్రుడు నమ్ముకొని ఆయన ఎన్నికలకు వెళ్తున్నాడు. మీరు ఎవరు నమ్ముకున్నారు? మేము ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలను నెరవేర్చి ఆ ప్రజలకు మేము ఇచ్చినటువంటి సంక్షేమం, మేము చేసినటువంటి అభివృద్ధిని నమ్మి మేము ప్రజలను ఓట్లు అడుగుతా ఉన్నాం. కొత్తగా మేము ఇస్తామని చెప్పట్లా. ఈ ఉన్నది మేము ఇదిగోండి ఇచ్చిన మేనిఫెస్టోని మీకు అమలు పరిచాం. అమలు పరిస్తే మాకు ఓటు అయింది. మా మేనిఫెస్టో గడప గడపలో ఉంది, ప్రతి ఇంట్లో ఉంది. వాళ్ళ మేనిఫెస్టో ఎక్కడుందో చెప్పండి. 2014 మేనిఫెస్టో తీసి చంద్రబాబు నాయుడు గారిని చదవమండి ఒకసారి. 2019 సంబంధించి మీ పార్టీకి సంబంధించిన పరిస్థితులు 2024లో ఉన్నాయంటే మీరేం చెప్తారు? సార్ ఒక్కటే అడుగుతా, మా ప్రభుత్వ పరిపాలన బాగుండకపోతే చంద్రబాబు నాయుడు ఇక్కడ పీకేని, బీహార్ పీకేని, పక్క రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలని, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియాని, లేదంటే ఇంకొంతమంది ఎవరైనా వస్తారో వాళ్ళందరినీ ఎంత పెట్టుకుని ఎందుకు వస్తున్నాడు? నిజంగా మా ప్రభుత్వ పరిపాలన బాగోకపోతే చంద్రబాబు నాయుడు సింగిల్ గా వచ్చి ఎందుకు సత్తా చూపెట్లా? ఒకటే క్వశ్చన్, మా ప్రభుత్వ పరిపాలన బాగుండకపోతే చంద్రబాబు నాయుడు సింగిల్ గా ఎందుకు రావట్లా? సమాధానం చెప్పండి. అంటే మా ప్రభుత్వ పరిపాలన బాగుంది, మాకు పోయినసారి వచ్చినటువంటి ఓటింగ్ కంటే ఇంకా పెరగబోతుంది కాబట్టి ఏదో ఒక విధంగా ఓటింగ్ శాతం తగ్గించాలి అని అంటే 10 రాజకీయ పార్టీలను కలుపుకొని వస్తే ఏమన్నా తగ్గించగలుగుతానేమో అనేటటువంటి ప్రయత్నం ఆయన చేస్తా ఉన్నాడు. అంతకుమించి ఏం లేదు. తగ్గించే ఏర్పాట్లు ఏమైనా ఉంటాయి, జరుగుతాయి మరి? సార్ మాకు 2014 ఎన్నికల్లో 45% ఓటింగ్ వచ్చింది. 2019లో 50% వచ్చింది. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలు అన్ని ఒక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఒకటి పక్కన పెడితే మిగిలిన అన్ని ఎన్నికల్లో మేము క్లీన్ స్వీప్ చేసాం. సో అన్ని ఎన్నికల్లో మాకు ఓటింగ్ శాతం 65, 70, 75% కూడా వచ్చినాయి కొన్ని ఎన్నికల్లో. సో మేము ఈసారి మాకు 10% ఇంకా ఓటింగ్ పెరగబోతా ఉంది. 50% పోయినసారి వచ్చింది, ఈసారి 60% రాబోతుంది మాకున్నటువంటి ఎక్స్పెక్టేషన్ ప్రకారం. సో మాకు 60 ఉన్న వాళ్ళు ఒక పక్క, మిగిలిన వాళ్ళు అందరూ కలిపిన 40 కదా. సో వాళ్ళు ఎంత వచ్చినా వాళ్ళ ఓటింగ్ అయితే 40 ఉంటుంది. మా దగ్గర వచ్చేటటువంటి కొన్ని మెజారిటీలు ఏమైనా తగ్గించగలుగుతారు 10 మంది కలిసి వస్తే. మా దగ్గర 20,000 మెజారిటీ వస్తుంది, దగ్గర 15,000కి వాళ్ళు ఏమైనా తగ్గించగలుగుతారు. అంతమించి వాళ్ళు గెలిచేటటువంటి అవకాశం ఎక్కడ లేదు. ఇది వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. మెజారిటీలు అయితే తగ్గించేందుకు మాత్రం ప్రయత్నం జరుగుతుంది, కానీ విజయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపదు. అంతేకాకుండా 2009 ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఎదుర్కొన్నారో, 2014 సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఏదైతే ఉందో మళ్ళీ 2019, 2009 రిపీట్ అవ్వబోతుంది. ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్థాపించబోతున్నారని కూడా ఘంటాబద్ధంగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం.